దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దైవజనుడిగా ఈ ప్రాముఖ్యమైన మాటను మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. ఓర్చుకోండి, ఖచ్చితంగా మీరు గెలుస్తారు. మీ చుట్టూ ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులున్నా మీరు ఓర్చుకోవడం నేర్చుకోగలిగితే గొప్ప విజయాలు, అంటే ఎన్నడూ మీ కలలో కూడా ఊహించలేని బలమైన కార్యాలు, విజయాలు నా ప్రభు మీ జీవితంలో ఖచ్చితంగా జరిగిస్తారు. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట. ఆదికాండము 50వ అధ్యాయము 20వ మాట చదవగలిగితే, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించరు గాని నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలికే దేవుడు ఉద్దేశించను. ఏసేబు తన జీవిత అనుభూతి అంటున్నాడు వాళ్ళ అన్నలతో, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించరి. ఎంత కీడు చేశారంటే, ఏసేబు బ్రతుకుండగానే తన కుటుంబం అంతటికి కూడా ఏసేబు చనిపోయాడని ప్రచారం చేశారు. వాళ్ళ అన్నలు ఎంత కుట్ర పన్నారంటే అతన్ని చిల్లరకు అమ్మేశారు, బానిసత్వ బ్రతుకు అమ్మేశారు. పరాయి దేశానికి ఇచ్చేసిన తర్వాత ఇంకా చేతులు దులిపేసుకున్నారు. కానీ ఆ కీడునంతటినీ ప్రభు మేలుగా మార్చాడు. ఆఖరికి అతడు పనిచేస్తున్న ఇంట్లో కూడా ఏసేబు క్యారెక్టర్ మీద నిందపడింది, అయినా ఓర్చుకున్నాడు. చెరసాలకు వెళ్ళిపోయాడు, అయినా ఓర్చుకున్నాడు. ఒకవైపు కుటుంబం తన పక్షాన లేదు, మరొక వైపు పరాదేశంలో ఏసేబు భుజం తట్టి మేమున్నాము అని ధైర్యపరిచేవారు కూడా ఎవరు లేరు. అయినను ఏసేబు ఓర్చుకున్నాడు. 17 సంవత్సరాలకి గుంటలో త్రోయబడ్డాడు. 13 సంవత్సరాలు బానిసత్వ బ్రతుకుని జీవించాడు. కానీ 30వ సంవత్సరం వచ్చేసరికి ఎవ్వరూ ఎక్కలేనంత ఉన్నతమైన సింహాసనం పైన నా ప్రభు కూర్చోబెట్టారు. దానికి గల కారణం ఏంటో తెలుసా? ఓర్చుకున్నాడు. దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని ఏనాటికైనా నెరవేరుస్తాడని ప్రభు వైపు చూస్తూనే బ్రతికాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తన కంట్రోల్ తప్పకుండా చాలా జాగ్రత్తగా బ్రతికాడు. కనుకే దేవుడు అంత ఉన్నతంగా దీవించాడు. ఈరోజు నీ చుట్టూ అనేక మంది నిన్ను మోసం చేస్తున్న వారు ఉండొచ్చు, నిన్ను గాయపరిచేవారు ఉండొచ్చు, నిన్ను తృణీకరించి నిన్ను అనేక మంది మధ్యన చులకనగా మాట్లాడుతున్న వారు ఉండొచ్చు. అంతెందుకయ్యా, నిన్ను చేతకని వాడిగా చూడొచ్చు. అమ్మా తల్లి, నీ కుటుంబం ఎందుకు పనికిరాని కుటుంబంగా 10 మంది నీ చెవిలో మాట్లాడుతూ ఉండొచ్చు. అయినను ఓర్చుకోండి. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనమైనా ఇతరులన్నా మాటలు మర్చిపోవచ్చేమో కానీ మనం ఆయన కన్నబిడలం కదా. మన తండ్రి ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటాడు. మనుషులు ఎంత కీడు చేస్తున్నారో దానికన్నా రెట్టింపు దీవెనలు నా ప్రభు నీకు ఇవ్వబోతున్నారు. మనుషులు నేను ఎంత గాయపరుస్తున్నారో దానికంటే రెట్టింపు సంతోషాన్ని నా ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. మనుషులు నేను ఎంత క్రిందకి అనగదొరకాలని ప్రయత్నం చేస్తున్నారు, అంత ఉన్నతమైన సింహాసనాన్ని నా ప్రభు నేను ఎక్కించడానికి ఆశపడుతున్నారు. మీరు ధైర్యంగా ఉండండి. కాకపోతే నేను అంటాను, ఓర్చుకోండి, మాట వదలొద్దు, చేసుకోవద్దు, జాగ్రత్తగా బ్రతకండి. నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను. సంతోషంలో ప్రమాణాలు చేయకండి, బాధలో మాటలు వదిలేయకండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఓర్చుకోవడం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నా ప్రభు మిమ్మల్ని గెలిపించడానికి గొప్ప ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు. ఈరోజు నేను సేవకుడిగా ఎన్నో సంవత్సరాలు ఓర్చుకున్నాను. 7 సంవత్సరాలు ప్రభు మందిరంలో పడి ఏడ్చాను. దానికి తగిన ప్రతిఫలాలు ఈరోజు మేము